ఎందుకు 2 ప్లేట్స్ తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. నేను ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఎక్స్పీరియన్స్లని రేపు మన పిల్లలకి చెప్పుకోవాలి కదా. మన పిల్లలా? అదేనండి, వంశీ స్వీటీలకి పానీపూరి. నా చెయ్యి బాగానే ఉందండి, నేను తినగలను. అరే అయ్యో, ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ పానీపూరి తినడం కూడా రాదా? తీసుకోండి. నాకు తినడం రాదని మీరే మొత్తం పూసుకుంటున్నారు. ఇది తీసుకోండి. నాకింక చాలండి. మీరు చేయి కడుక్కోండి. నేను పే చేస్తాను. లేదు లేదు, నేను చేస్తాను. అయ్యో, నేను పే చేస్తాను చెప్తున్నాను కదా. నేను చేస్తాను. గౌతమ్ గారు, నేను పే చేస్తాను. నేను చేస్తా. అమ్మా, మీ ఆయన్నే కట్టనివ్వమ్మా. ఓకే. ఆవిడ మన ఇద్దరిని భార్యాభర్తలు అనుకుంటుంది. పాపం పొరపాటు పడ్డారు. ఏమో, రేపు అదే నిజం కావచ్చేమో. క్యాజువల్గా చెప్తున్నాను. ఝాన్సీ గారు, మీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నారు? పర్లేదు, నన్ను ఒక ఫ్రెండ్ అనుకొని చెప్పండి. అంటే ఫ్రెండ్స్తో ఇలాంటి విషయాలు షేర్ చేసుకుంటారు కదా. ప్రస్తుతానికి నేను అవేమీ ఆలోచించట్లేదు. ఇప్పుడు నా ఆలోచన అంతా పిల్లల గురించే. తర్వాత ఆలోచిస్తారా? ఐ మీన్, లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అని ఇలాంటివన్నీ ముందే అనుకుంటారు కదా. కొన్ని విషయాల్లో నేను ప్రెజెంట్లోనే ఉంటాను. ఫ్యూచర్ గురించి అసలు ఆలోచించను. చాలా మంది అమ్మాయిలు నా కాబోయే భర్త అందంగా ఉండాలి, హైట్ ఉండాలి, గవర్నమెంట్ జాబ్ ఉండాలి, నన్ను హ్యాపీగా చూసుకోవాలి అని ఇలా చాలా ఊహించుకుంటారు కదా. మీరేంటండి అసలు ఆలోచనే లేదంటున్నారు? మీరు కూడా అమ్మాయే కదా. కానీ నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. కానీ అమ్మాయే కదా. ఎంతో అందంగా ఉండాలని, ఏ జాబ్ చేయాలని, హైట్ ఎంత ఉండాలని. పోలీస్ జాబ్ అయితే
అస్సలొద్దు. ఓ నాకంటే ఎక్కువ హైట్ హ, ఉండకూడదు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకెక్కువే. అస్సలు ఉండకూడదు. దట్స్ ఇట్. ఛ, ఒక్క క్వాలిటీ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఇంతకీ మీకు ఎవరంటే ఇష్టం? నాకా అక్క బావ. ఆఫ్ కోర్స్ మీ అమ్మా నాన్న లేరు కాబట్టి ఇప్పటి వరకు మీకు సపోర్ట్గా ఉన్న అక్క బావ అంటే ఇష్టం ఉండడం క్వైట్ కామన్. నాకు కూడా మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. వాళ్ళు కాకుండా ఇంకా ఎవరంటే ఇష్టమని అంటున్నా. చిరంజీవి. చిరంజీవి? ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి. ఓహో, తన యాక్టింగ్ బాగా చేస్తారు. సోషల్ సర్వీస్ ఆయనంటే నాకు ఇష్టమే. అక్క బావ అమ్మ నాన్న చిరంజీవి ఇవన్నీ కామన్. వీళ్ళు కాకుండా ఇంకెవరిష్టం? గౌతమ్ గారు, గౌతమ్ గారు ఇప్పుడు అవన్నీ ఎందుకు, వెళ్దాం పదండి అంటున్నాను. ఓకేనా? ఝాన్సీ గారు, ఇలా మనకి నచ్చిన వాళ్ళతో లాంగ్ డ్రైవ్కి రావడం చాలా బాగుంటుంది కదా. అదే లవర్స్ అయితే ఇంకా చాలా ఎగ్జైటెడ్గా ఉంటుందేమో కదా. ఏమంటారు? ఎక్కండి. ప్రియమ్మా, 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 ప్రియమ్మా. హే అమ్మ, హలో. మిమ్మల్ని ఇలా పట్టేసుకుంటే ఎంత హాయిగా ఉందో. హౌ స్వీట్ యు ఆర్. యు ఆర్ సో లవ్లీ. ప్రియమ్మా, నేనమ్మా వసుమతిని. ఏయ్, అసలు నువ్వెందుకొచ్చావు? జ్యూస్ ఇద్దామని. మరప్పుడు పిలవచ్చు కదా. పిలుస్తుండగానే మీరు నన్ను గట్టిగా పట్టుకున్నారు. ఏంటమ్మా, ఆయన మిమ్మల్ని నిద్రపోనట్లేదా? అబ్బా వసుమతి, మంచి డ్రీమ్ పాడు చేశావు. డ్రీమే కదమ్మా, మళ్ళీ ట్రై చేయండి. ముందు మీరు ఈ జ్యూస్ తాగండి.